అండి అందరికీ నమస్కారం. ఈరోజు నేను నిమ్మకాయలు తీసుకువచ్చాను. నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి నీళ్లు వేసుకొని శుభ్రంగా కడిగాను. ఒక కాటన్ టవల్ తీసుకొని శుభ్రంగా తుడిచి పక్కకు ఉండనివ్వాలి. అవి మొత్తం నీళ్లు లేకుండా ఆరేంత వరకు ఉండనివ్వాలి. నీళ్లు ఉంటే పచ్చడి బూజు వస్తుంది. అందుకని చక్కగా నీళ్ళు లేకుండా తుడిచి పక్కకు పెట్టుకోండి. ఇలా ఒక కాయలో 4 ముక్కల్లా కట్ చేసుకోండి. అన్ని కాయలు ఇలా కట్ చేసి ఒక 10 మినిట్స్ పక్కకు ఉండనివ్వండి. నీళ్ళు ఏమైనా ఉంటే ఆరుతాయి. ఎక్కువగా మనం నిల్వ పచ్చళ్ళు తయారు చేసుకునే ముందు నీళ్లు లేకుండా శుభ్రంగా తుడుచుకోవడం లేదా ఒక 10 మినిట్స్ పక్కకు ఉండనివ్వడం చేసుకోవాలి. ఇలా పండుగా ఉన్న నిమ్మకాయలను నేను రసం తీసి ఆ ముక్కల్లో వేసుకున్నాను. వీటికి కొంచెం మచ్చల్లా ఉన్నాయి పైన, అందుకని వాటితో నేను రసం తీసి వాటిని పక్కకు వేసాను. మంచి కాయలేమో ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకున్నాను. ఇలా ఒక 5 కాయలు దాకా తీసాను. ఇది 2 స్పూన్ల ఉప్పు వేసాను, 1/2 స్పూను పసుపు వేసుకున్నాను. మొత్తం ఉప్పు మొత్తం వీటికి పట్టేంత వరకు ఇలా కలుపుకోవాలి. అలా నిమ్మకాయ జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్ మొత్తం కలుస్తుంది. వీటికి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక గాజు పాత్ర తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి ఎండలో ఎండబెట్టాను. అది మొత్తం ఎండాక ఇవి అందులో స్టోర్ చేస్తాను. ఒక 3 డేస్ దాకా ఇలా స్టోర్ చేసుకోండి. చూడండి, ఇలా నేను అన్ని కాయలు ఇందులో వేసాను. ఇలా వేసి ఒక 3 డేస్ దాకా స్టోర్ చేశాను. తర్వాత స్టవ్ నుంచి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసుకోవాలి. జీలకర్ర పౌడరు, మెంతుల పౌడరు ఒక స్పూన్ వేసుకోవాలి. ఆవాల పిండి 1 స్పూన్ వేసుకొని 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇది వాటి తొక్కలండి. వాటికి మిగిలిన నేను రసం తీసిన వాటి తొక్కలు ఉంటాయి కదా, ఇవి కూడా వేస్ట్ చేయ కదా అని పడవేయకుండా స్టవ్ నుంచి కడాయి పెట్టుకొని అందులో ఇవి వేసి కొన్ని నీళ్లు వేసి ఇలా మరిగించాను. ఈ మరిగిన నీళ్ళను ఒక గ్లాసులోకి తీసుకొని చక్కగా స్టవ్ పైన, స్టవ్ కింద మొత్తం ఫ్లోర్ మొత్తం ఈ నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవచ్చు. బొద్దింకలు రావు, చెడు వాసన రాదు. బట్టలకు డిటర్జెంట్ పౌడర్ వేసినప్పుడు ఈ లిక్విడ్ అందులో వేసుకొని బట్టలు వాష్ చేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది. చూడండి, ఇలా చక్కటి వాసన వస్తుందండి. ఏ చెడు వాసన రాదన్నట్టు. మనం వాష్ బేషన్స్ ఉంటాయి కదండి, వాష్ బేషన్లో కూడా ఈ లిక్విడ్ వేసుకొని శుభ్రంగా కడగవచ్చు. మంచి సువాసనగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నేను ఈ తయారు చేసిన పచ్చడిలో ఆ పోపు వేసి మొత్తం కలిపి చక్కగా గాజు పాత్రలో స్టోరేజ్ చేసుకున్నాను. ఇలా అప్పుడప్పుడు నిల్వ పచ్చడి చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.